దట్టమైన అడవుల మధ్యలో చిన్న చిన్న ఇళ్లతో నిండి ఉన్న ఒక అద్భుతమైన గ్రామం గీతవనం. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి ముందు పెరుగుతున్న ఒక చిన్న మొక్క అక్కడి ప్రజల ఆరోగ్యానికి, ఆనందానికి, జీవనానికి ఆధార స్తంభం. ఒక ఉదయం గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. అన్ని మొక్కలు ఒక్కసారిగా ఎండిపోవడం ప్రారంభించాయి. ఆకులు వాడిపోతూ, మొక్కలు నిర్జీవమవుతూ, గ్రామం నెమ్మదిగా శ్వాస కోల్పోతున్నట్లుగా అనిపించింది. ఆ గ్రామంలో అరవ్ అనే 12 ఏళ్ల చిన్న బాలుడు ఉండేవాడు. అతను తన మొక్క వాడిపోతున్నట్లు చూసి బాధతో ఏం జరిగినా సరే మా గ్రామాన్ని రక్షించాలి అని అనుకున్నాడు. ఆ సమయంలో గ్రామ పెద్ద అందరినీ పిలుస్తూ ఇక్కడికి రండి అని అరుస్తున్నాడు. వెంటనే అందరూ ఆ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ఆ గ్రామ పెద్ద, నేను చెప్పబోయేది అందరూ జాగ్రత్తగా వినండి అని ఒక పురాణం చెప్పాడు. అడవి లోపల ఉన్న డార్క్ వెల్ అనే ప్రమాదకరమైన అరణ్యంలో విజ్ఞాన వృక్షం అనే ప్రాచీన చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక బంగారు మొక్క ఉందని, ఆ మొక్కను గ్రామం మధ్యలో నాటితే అన్ని మొక్కలు తిరిగి పచ్చగా మారుతాయని ఆయన చెప్పాడు. అరవ్ ఏ మాట మాట్లాడకుండా తన చిన్న సంచిని తీసుకొని ఒంటరిగా అడవిలోకి బయలుదేరాడు. అడవిలోకి అడుగు పెట్టగానే అతనికి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. మాట్లాడే రాళ్ళు అతని దారిని అడ్డుకుంటూ ఇలాంటి దారిలో ముందుకు వెళ్ళడం ప్రమాదకరం అని హెచ్చరించాయి. కానీ అరవ్ ధైర్యంగా, ప్రమాదంలో ఉన్న మా గ్రామాన్ని కాపాడాలి, నేను నా ప్రయత్నాన్ని ఆపను అని సమాధానమిచ్చాడు. అతను ముందుకు సాగుతుండగా ఒక రక్షక పులి చెట్ల మధ్య నుంచి బయటికి వచ్చింది. ఆగు, ఎవరు నీవు? ఈ భయంకరమైన అడవిలోకి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగింది. అప్పుడు అరవ్ ఆ పులికి జరిగిన కథ అంతా చెప్పాడు. అరవ్ మాట విన్నాక దాని కన్నుల్లో దయ కనిపించింది. పులి ఇలా అడిగింది, నీ వయసు ఇంత చిన్నది, ఇంత ప్రమాదకరమైన దారిలో ఎందుకు వచ్చావు? నా గ్రామం నాకు తల్లి లాంటిది, దానికోసం నేను ఏదైనా చేస్తాను అని అరవ్ సమాధానం చెప్పాడు. అతని నిజమైన ప్రేమను, ధైర్యాన్ని గుర్తించిన పులి మృదువుగా తల వంచి, నీ హృదయం స్వచ్ఛమైనది, నీ దారిని నేను అడ్డుకోను అని చెప్పి దారి చూపించింది.
ఎన్నో అడ్డంకులు, లోయలు, పొగమంచు దాటిన తర్వాత అరవ్ చివరకు డార్క్వెల్ పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ చీకటితో కప్పబడి ఉన్న ఒక లోయలో మహావిజ్ఞాన వృక్షం నిలబడి ఉంది. చెట్టుపై ఒక్కటే బంగారు మొక్క ప్రకాశిస్తూ కనపడింది. అరవ్ ఆ మొక్కను అందుకోవడానికి దగ్గరగా వెళ్ళగానే చీకటి నడులు ఏర్పడి అతని మీద దాడి చేశాయి. ఆ నీడలు గర్జిస్తూ, ఆ చెట్టు మీద ఆ మొక్క మా సొంతం, ఆ బంగారు మొక్కని మేము తప్ప ఇంకెవరూ తీసుకెళ్లడానికి వీలు లేదు, వెళ్ళిపో, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోలేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని అరిచాయి. అరవ్ భయపడకుండా తన చేతులను హృదయంపై ఉంచి కళ్ళను మూసుకున్నాడు. అతని లోపల ఉన్న ధైర్యం, ప్రేమ, స్వచ్ఛమైన సంకల్పం ఒక్కసారిగా కాంతిగా వెలువడింది. ఆ పవిత్రమైన వెలుగు చీకటి నీడలను పూర్తిగా తరిమేసింది. విజ్ఞాన వృక్షం అరవ్ హృదయపు నిష్కలంతను గుర్తించింది. ఆఖరికి ఆ మొక్కను స్వయంగా అతని చేతిలోకి జారవిడిచింది. అరవ్ వెంటనే గ్రామం వైపు పరిగెత్తాడు. గ్రామం మధ్యలో ఆ బంగారు మొక్కని నాటగానే ఒక ప్రకాశవంతమైన వెలుగు వ్యాపించింది. ఎండిపోయిన అన్ని మొక్కలు ఒక్కసారిగా పచ్చగా మారాయి. గ్రామం కొత్త జీవంతో నిండిపోయింది.